మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అది ఇంట్లో ఉన్నంత కాలం ఈ ఇల్లు పచ్చగానే ఉండేది. అనుకోని కలహాల వల్ల అది ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది. అట్నుంచటే కాలగర్భంలో కలిసిపోయింది. ఆ శాపమే తగిలిందో ఇంకా ఏ పాపం మిగిలిందో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంట్లో మనశ్శాంతే లేదు. ఆ పిచ్చిది మేమందరం బాగుండాలని ఎంతగానో తప్పించింది. అందుకే దీనికి వాడికి పెళ్లి చేయాలనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ పెళ్లి తలపెట్టినప్పుడే ఇలా జరగడంతో మాకు మరింత భయం వేస్తుంది గురువుగారు. వీరిద్దరి వివాహం అనుకున్నప్పుడే ఇలా జరిగిందంటే ఈ పెళ్లి జరగదు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక కార్యక్రమానికి ఆటంకం వచ్చింది అంటే అందులో ఖచ్చితంగా తప్పు ఉందని ఆ దైవం చెప్తుందని మనం తెలుసుకోవాలి. ఇదే జరుగుతుందని నేను అనుకున్నాను. నా ఇంటికి ఎవరి దిష్టో తగిలిందని నాకెప్పుడూ అర్థమైంది. ఇదిగో మా అమ్మమ్మ చెప్తూనే ఉంది, నరుడి దిష్టికి నల్లరైనా కూడా పగిలిపోతుందని. ఆ రోజు నేను వినిపించుకోలేదు. చూసారా గురువుగారు, మీరొక శుభకార్యం చేయమంటే నేను ఈ కార్యక్రమం తలపెట్టాను. ఇప్పుడు అదే పెను ప్రమాదంగా మారిందని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నా కొడుకు జీవితం గురించి నేనేం ఆలోచించాలి? ఇక ఈ ఇంట్లో ఏం మంచి జరుగుతుంది? ఏంట్రాదా మాట్లాడాలన్నావు? వచ్చినప్పటి నుంచి మౌనంగానే ఉన్నావు. ఏంటిది? దాన్ని అప్పుడే ఓపెన్ చేయొద్దు. అది మీ దగ్గరే ఉంచండి. ఎప్పుడు చదవాలన్నది నేను చెప్తాను. ఆ రోజు మాత్రమే చదవండి. ఏంట్రాదా అలా మాట్లాడుతున్నావు? అసలు ఇందులో ఏం రాసావో ముందైతే నేను చూడాలి కదా. చెప్పాను కదండి, అది నేను నా బిడ్డ కోసం రాశాను. గతంలో ఏం జరిగిందో ఎంతగా ఆలోచించినా నాకు తెలియట్లేదు. భవిష్యత్ అనే దాని మీద ఎక్కడ ఆశ కనిపించడం లేదు. ఎప్పుడు ఏమవుతుందోనన్న భయం నన్ను వెంటాడుతూనే ఉంది. కానీ నా కడుపున మోస్తున్న బిడ్డకి నేనే శాపం కాకూడదు. వాడి ప్రపంచంలో సంతోషంగా ఉండాలని ఒక తల్లిగా నేను కోరుకుంటున్నాను. ఆ రూపాన్ని చూడకపోయినా నాకు పుట్టబోయే వాళ్ళ మీద నాకు మమకారం ఉంటుంది కదా. అందుకే తన కోసం ఈ లెటర్ రాశాను. నువ్వెందుకు రాదా ఇలా మాట్లాడుతున్నావు? నిండు గర్భవతివి. ఇంకొన్ని రోజుల్లో నువ్వు నీ బిడ్డని కళ్ళారా చూడబోతున్నావు. తనని నీ గుండెలకు హత్తుకొని ముద్దు పెట్టుకోబోతున్నావు. ఇలాంటి సమయంలో నువ్వు ఇలా ఆలోచించకూడదు, ఇలా మాట్లాడకూడదు. అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదండి. ప్రతి ఆడదానికి డెలివరీ టైం అంటే మరో జన్మ అంటారు. ఆ జన్మ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నా ప్రాణం పోయినా సరే నా బిడ్డ మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏం జరిగిందో తెలియదు కాబట్టి ఏదైనా జరుగుతుందేమోనని ఇలా ఆలోచించాను. ఒకవేళ డెలివరీ సమయంలో
నా ప్రాణం పోయి నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతే నా బిడ్డ నా కంటితో చూడకుండానే నా కన్ను మూత పడితే ఆ మాటలేంటి రాధా? అంటే నువ్వింకా అక్కను అనుమానిస్తున్నావా? తన వల్ల నీకేదైనా ప్రమాదం జరుగుతుందని భయపడుతున్నావా? ఆ భయమేమీ అక్కర్లేదు. మేమందరం ఉన్నాం. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాలని చూస్తున్నాం. అక్క తప్పు చేసి ఉండొచ్చు, కానీ మళ్ళీ నీ ప్రాణాలు తీసేంత పొరపాటు చేస్తుందని మాత్రం ఎప్పుడూ భావించకు. నిన్ను కాపాడుకునే బాధ్యత నాది. నేనెవరి మీద అనుమానంతో ఈ మాటలు చెప్పడం లేదు. చెప్పాను కదా, నా రాత ఎలా ఉందో తెలియని పరిస్థితుల్లో నేనున్నాను. జరగబోయేదాన్ని దేన్ని తేలిగ్గా తీసుకోకూడదన్న భయంతో బతుకుతున్నాను. నాకేం జరిగినా నేనేమైపోయినా నా రక్తం మాత్రం కష్టపడకూడదని కోరుకుంటున్నాను. అదే ఈ లెటర్లో రాశాను. ఒకవేళ నేను వెళ్ళిపోతే ఎలాగో మీరు నా బిడ్డని కాపాడతారు, తనకే లోటు లేకుండా మీరు పెంచుతారు. నా బిడ్డ పెద్దయ్యాక ఈ లెటర్ చూపించండి. తన తల్లి తన మీద ఎన్ని ఆశలు పెంచుకుందో, తన గురించి ఎలా ఆలోచించిందో, అమ్మ మనసు ఎలా ఉంటుందో అవన్నీ అందులో రాశాను. అది నా బిడ్డ చదివేటప్పుడు ఆ అక్షరాల్లో నేను బతికే ఉంటాను. నా బిడ్డ కళ్ళ ముందు అప్పుడు నేను కనబడుతూ ఉంటాను. ఈ సాయం నాకు చేస్తారు కదా? నువ్వు నా ప్రాణానివి రాధా. నా ప్రాణానికి ప్రమాదం వచ్చే పరిస్థితిని నేనెప్పటికీ తీసుకురాను. ప్రేమించడం అంటే ఇష్టపడడం, గొప్పగా చూసుకోవడం కాదు, గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవడం. కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా నా కంటికి రెప్పలా చూసుకోవడం, దాన్నే నిజమైన ప్రేమ అంటారు. నా ఊపిరున్నంత వరకు నీ ఊపిరికి ఎలాంటి ప్రమాదం రాదు అని నేను నీకు మాటిస్తున్నాను. నువ్వింక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. ఇప్పుడు నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే డెలివరీ సమయంలో నీకంత మంచి జరుగుతుందని భార్గవి చెప్పింది. నువ్వు కేవలం దాని గురించి మాత్రమే ఆలోచించాలి. ఇంకేది నువ్వు ఆలోచించొద్దు. అది కాదండి, అసలు నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావని నేను అనుకోవట్లేదు రాధా. నువ్వు తిరిగి వచ్చాక జరిగిన సంఘటనల వల్ల నువ్వు ఇలా ఆలోచించడంలో తప్పులేదు. ఎవరు నువ్వు తీసుకొచ్చి నిన్ను వాళ్ల బిడ్డగా నిరూపించి పంపించాలని అక్క ఎంతో పెద్ద ప్లాన్ చేసింది. ఇలా వరుస సంఘటనలు జరిగేసరికి నువ్వు నమ్మలేకపోతున్నావు, కానీ నీకోసం బ్రతుకుతున్న నేనున్నానని నువ్వు మర్చిపోతున్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, డెలివరీ అయిన తర్వాత నువ్వు నేను ఒక 6 నెలల పాటు ఎక్కడికైనా దూరంగా వెళ్దాం. అక్కడే ఉందాం. నీకే భయం అవసరం లేదు. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నీ బిడ్డకు తెలియజేయాలని నువ్వు ఈ ఉత్తరాన్ని రాశాను అంటున్నావు, కానీ తన తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తల్లితోనే వాడు పొందేలాగా నేను కాపాడుకుంటాను. ఇందులో ఏముందో నేను చూడనక్కర్లేదు. నేను చదవడానికి ప్రయత్నిస్తే నువ్వు ప్రాణం పోతుంది అన్న మాట నాకు గుర్తొస్తుంది. అది నా ఊహల్లో కూడా నేను భరించలేను రాధా. చెప్పాను కదా, నా ప్రేమ నిజమే అయితే నిన్నెప్పటికీ నేను కాపాడుకుంటాను అన్నది కూడా నిజమే అవుతుంది.